మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచావునైనా, దాన్ని బట్టి మీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలనైనా. అవి ఎంతవరకు నువ్వు ఉన్నావని, మా ఆరాధనను నువ్వు అంగీకరించావని నమ్ముచున్నాం. మా ప్రార్థనలకు జవాబు ఇస్తావని నమ్ముచున్నాం నైనా తండ్రి. అయ్యా, వాక్యం వింటుండగా వినగలిగిన చెవులు, గ్రహించుకునే మనసు మా అందరికీ దయచేయండి నైనా. ఇక్కడ నీ పరిశుద్ధాత్మ సంచారం దయచేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందామండి. మొదటిగా తల్లులైన వారందరికీ హ్యాపీ మదర్స్ డే. సో పురుషులు, మీరు ఎంతమంది మా మదర్ ఉన్నారు అంటారు? చేయి చూపిస్తారా? సో పొద్దున్నే మనకి కొంతమంది ఓల్డ్ వాళ్ళకి హ్యాపీ మదర్స్ డే అలా చెప్పం, కానీ పొద్దున్నే లేచి ఫోన్ చేసి ఎవరైనా మాట్లాడారా? ఒకసారి చేయి చూపించండి. మీ మదర్స్తో మీరు పొద్దున్నే మాట్లాడారా ఎవరైనా? అబ్బే, ఇవేమీ లేవు మనకి ఇప్పుడు. సరే, ఒకవేళ మాట్లాడిపోతే చర్చ్ అయిపోయినాకైనా ఒకవేళ దగ్గర ఉంటే ఏదైనా చిన్న బహుమానంగా ఇవ్వండి, లేకపోతే విష్ చేయండి, పలకరించండి, సరేనా? మరి ఇక్కడ మనము ఒక ముఖ్యమైన ఒక మదర్ గురించి చూద్దాం. అంతకంటే ముందుగా ఒక ఫార్మర్ అమెరికన్ ప్రెసిడెంట్ అంటాడు, నో మ్యాన్ ఈజ్ పూర్ హూ హ్యాస్ ఎ గాడ్లీ మదర్. మీరు చేతిలో చూపిస్తారా? మా మదర్, మా ఫాదర్ దేవుణ్ణి రక్షించుకున్నారు, దేవుణ్ణి అంగీకరించారు అని. సో మనకి అలాంటి గాడ్లీ మదర్స్ ఉన్నప్పుడు మనము పూర్ కాదంట. అర్థమైందా? ఎందులో పూరు? డబ్బుల విషయంలో కాదండి. యేసయ్య ఉన్నాడు, వారు మన కొరకు ప్రార్థన చేస్తారు, మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. కాబట్టి ప్రతి విషయంలో మనం దేని కొరకు ఆధారపడి ఉంటాం? దేవుని మీద ఆధారపడి ఉంటాం. మరి నా మాటలు కాదండి, ఫార్మర్ ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారు అన్నారు, నో మ్యాన్ ఈజ్ పూర్ హూ హ్యాస్ ఎ గాడ్లీ మదర్ అని. మరి మదర్స్ డే చాలాసార్లు మనం చాలా అనేకమైన ప్రసంగాలు వింటాము. మరి ఈ దినాన ఒక ప్రత్యేకమైన స్త్రీ గురించి మనం చూద్దాము. ఒకసారి నిర్గమ కాండము 1వ అధ్యాయం 8 నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. చిల్డ్రన్స్ బీ క్వైట్, చిల్డ్రన్స్ బీ క్వైట్. 8 నిర్గమకాండం 1వ అధ్యాయం 8 నుండి చూద్దాం. అప్పుడు యోసేపు ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏలనారంభించెను. అతడు తన జనులలో ఇట్లనెను, ఇదిగో ఇజ్రాయేలు సంగతి అయిన ఈ జనులు మనకంటే విస్తారంగా బలిష్టంగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుము రండి. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులలో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుచు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరోకు కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము, రామెసేను అను పట్టణములు కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇజ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. ఇజ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినంగా చేయించుకొనిరి. వారు ఇజ్రాయేలీల చేత చేయించుకున్న ప్రతి పని కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలో, ఇటుకల పనిలో, పొలంలో చేయు ప్రతి పనిలో కఠిన సేవ చేయించి వారిని ప్రాణములు విసిగించిరి. చాలండి, దేవుడి వాక్య భాగాన్ని దీవించును గాక. ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయెల్ జనాంగాన్ని మనం చూడవచ్చు, అలానే ఐగుప్తు వారిని చూడవచ్చు. ఐగుప్తు రాజు ఎవరండి? పరిపాలన చేసేది ఫరో రాజుగా ఉన్నాడు. మరి వీరు ఐగుప్తు వారు యోసేపు తర్వాత ఇంచుమించు చాలా గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఎందుకు ఈ ఇజ్రాయలైట్స్ ఎక్కువ మంది విస్తరిస్తున్నారు, వీరిని చంపివేయాలి అని ఫరో ఒక చట్టాన్ని జారీ చేస్తాను. మీ అందరికీ తెలుసు ఏంటంటే, ఆడపిల్లలనైతే ఉండనియండి, మగపిల్లలనైతే చంపివేయండి. మన చోట రివర్స్, మన ఇండియాలో మరి గర్ల్ చైల్డ్ అంటే అదేదో భారంగా ఫీల్ అవుతారు. ఆడపిల్లలను ఆ చెత్త కుండీల్లో అలా పాడేసి వెళ్తాయి. ఇక్కడ చూడండి రివర్స్,
ఆ మగపిల్లలు అయితే ఏళ్తారు, వారు అధికారంలోకి వస్తారని వారిని అయితే చంపివేయండి, ఆడపిల్లలని అయితే ఉండని అని అంటారు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన స్త్రీలను మనం చూడవచ్చు. ఆ 15వ అధ్యాయం నుంచి చూసినట్లయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూడవచ్చు, షిప్రా, పూయా. మరి వీరెవరు తెలుసా అండి? డాక్టర్స్. మరి మీ అందరికీ పాతకాలంలో డాక్టర్స్ ఉండేవారు కాదు, ఒక మంత్రసానులు అనేవారు వచ్చి డెలివరీ చేసేవారు. మరి ఇంగ్లీష్ బైబిల్లో అయితే మిడ్ వైఫ్స్ అని రాయబడి ఉంది. మరి వీరు హీబ్రూ విమెనే, కానీ వారు ఎక్కడ పనిచేస్తున్నారు? ఐగుప్తులో పనిచేస్తున్నారు. అయితే ఫరో ఒక చట్టం జారీ చేశాడు, ఏంటంటే మగ బిడ్డలు పుట్టక మునిపే వారిని పుట్టకుండా చేయాలి. వారు పుట్టడానికి వీల్లేదు, వారి స్ట్రెంగ్త్ పెరగడానికి వీల్లేదు. కానీ వీరు హెబ్రీ స్త్రీల పట్ల ఎంతో కనికరం కలిగి దయ కలిగి ఉన్నారు. మరి వారు వెళ్ళి డెలివరీ చేసే లోపంట వారు పుట్టేశారు, పిల్లలు పుడతారని ఇక్కడ రాయబడి ఉంది. అయితే వాళ్ళని పిలిపిస్తారు, ఈ షిప్రాను పూయాని పిలిపించి, మీకేం పని చెప్పాము? ఆ మగ పిల్లలను పుడితే చంపమని చెప్పాం కదా, మీరేం చేస్తున్నారు? ఎందుకు కననిచ్చారు అంటే వీరు చాలా తెలివిగా సమాధానం ఇస్తారు. ఏమని తెలుసా? మేము వెళ్ళేసరికి వీరు చాలా హెబ్రీ స్త్రీలు, చాలా చురుకైన వారు, మేము వెళ్ళకేసరికి వారు కాన్పు అయిపోతుంది, బిడ్డలు బయటకు వచ్చేసరి ఏం చేయమంటారండి అని అంటున్నారు. మరి నిజంగా వీరిని మెచ్చుకోతగ్గ విషయం. వారు ఎక్కడున్నా ఎవరి కోసం బతికారండి? క్రీస్తు కోసం బతికారు. మరి ఎన్ని చట్టాలు ఏమొచ్చినా వారు చేయవలసిన పనిలో నమ్మకంగా ఉన్నారు. ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలుగా ఉన్నారు. అలా పుట్టనిచ్చాడు. ఒకవేళ వీళ్ళే ఆ పని చేయపోయి ఉంటే ఈరోజు గొప్ప నాయకుడైన మోషేని మనం చూసేవాళ్ళం కాదు. ఆ ముందు చూసినట్లయితే 2వ అధ్యాయంలో మరి అక్కడ ఒక స్త్రీ ఉంటుంది, అది చదువుకుంటే బాగుంటుందండి. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. ఎవరైనా పేరు చెప్తారా? ఆ స్త్రీ యోకోబేద్. అందరు చెప్పండి, యోకోబేద్. మరి బైబిల్లో యోకోబేద్ పేరు రాయలేదా? ఎక్కడ రాయబడిందో చెప్తారా? బైబిల్ క్విజ్ అండి, బైబిలే తెలీదు, మళ్ళీ క్విజ్ ఎందుకు అక్క అంటారా? చెప్పండి ఎక్కడుందో. ఆమె పేరు రాయబడి ఉంది. ఎంతమంది అంటారు ఆమె పేరు రాయబడి ఉందని? చూడండి, వీరైతే సూపర్. అసలు మీరు ఆమె పేరు రాయబడి ఉందండి. ఎక్కడ? యోకోబేద్. అంటే ఆ పేరుకి అర్థం ఏంటంటే యెహోవా ఈజ్ మై గ్లోరీ, అంటే యెహోవా నా యొక్క మహిమ, యెహోవాయే నాకు మహిమ అనే అర్థము. మరి ఆమెను గురించి ఎక్కడ ఆమె లేవి వంశస్థురాలని రాయబడి ఉంది. ఎక్కడంటే సంఖ్యాకాండం నంబర్స్ 26:58. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 58వ వచనం. లేవీయుల వంశంలో ఏవనగా లిబ్నీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, మహలీయుల వంశము, మూషీయుల వంశము, కోరాహీయుల వంశము. 59 చూడండి. కాహాతు అమ్రామ్ను కనెను. అమ్రాము భార్య పేరే యోకబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులే ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోను, మోషే వీరి సహోదరి యగు మిరియామ్ను కనెను. మరి యోకోబేద్ అంటే జెహోవా ఇస్ మై గ్లోరీ, దేవుడే నా మహిమ అని అర్థం. అయితే ఇక్కడ లేవి స్త్రీ గర్భవతి అయి 3 నెలలు దాచిపెట్టింది. గవర్నమెంట్ ఒక చట్టం జారీ చేసింది. మరి ఆ చట్టానికి వారు లోబడ్డారా? లోబడలేదు. వారు ఎక్కడ దాచిపెట్టారు? వారి ఇంట్లోనే 3 నెలలు దాచిపెట్టారు. అపోస్తుల కార్యములు 5:29లో చూసినట్లయితే మనం మనుషులకు కాదు దేవునికే కదా మనం లోబడి ఉండవలసినది అని పౌలు గారు అంటారు. మరి ఈ దినాన మనము లోబడట్లేదు. ఇక్కడ ఫర్ సపోజ్ మనమే ఉన్నామండి, ఈరోజు మనకు ఒక చట్టం జారీ చేశారు, మీరు ప్రార్థన చేసుకోవద్దు, మీరు మందిరాలకు వెళ్ళొద్దంటే, లేకపోతే మిమ్మల్ని షూట్ చేసేస్తాం, మిమ్మల్ని జైల్లో పెట్టేస్తామంటే ఎంతమంది అమ్మ ఎందుకు వచ్చిన ప్రాణం దొరికితేనే మేలు అనుకుంటాం. కానీ
వీరు 3 నెలలు ఆ బిడ్డను దాచిపెట్టారు. ఆ తర్వాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులోనే ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఎడ్డున జమ్ములో దానిని ఉంచగా, మరి మొట్టమొదటిగా ఆ స్త్రీ ఎవరు? లేవి స్త్రీ. ఆమె పేరు బట్టే మనకి అర్థమైంది ఏంటి? ఆమె ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఆమె పేరు ఏమనుంది? దేవుడే నాకు మహిమ అనుంది. అయితే 3 నెలలైతే అధికారులు, రాజులు, వారి అమ్రామ్ అండ్ యోకోబెద్, వీరు భయపడలేదు. ఈ చట్టాలు ఎన్ని మారినా ఆ బిడ్డ ఎలాగైతే నేను పుట్టాడు దాచిపెట్టారు, కానీ మమ్మల్ని అసలు అలా పెట్టుకొని ఉంటే వారిని ప్రాణాలు సైతం తెగించినట్లే చంపివేసేవారు. అయినప్పటికీ భయపడలేదు, కానీ దాచిపెట్టారు. అంతటితో చాలామంది సమస్య వచ్చినప్పుడు, ముఖ్యంగా స్త్రీలు, బలహీనమైన వారు చూడంగానే ఏడ్చేస్తారు. అర్థం కాని పరిస్థితి వస్తే ఫస్ట్ మనం ఏడ్చేస్తాం, కన్నీళ్ళు గార్చేస్తాం. ఇప్పుడు ఎలాగా ఎవరైనా సలహా ఇస్తే తీసుకుంటాం, లేకపోతే కూర్చొని పళ్ళుమని కారిపోతాయి. ట్యాప్ ఓపెన్ అంటారు కదా, అలా. మరి ఇక్కడ ఆమె ఏడవలేదు. 3 నెలలు దాచిన తర్వాత ఆమె ఏం చేసింది? ఒక జ్ఞానంగా ప్రవర్తించుకుంది. ఏమని? ఒక జమ్ము పెట్టె తీసుకొని కీలును, మరి ఆ పెట్టె ఒక బాస్కెట్ లాంటిది తయారు చేసి దానికి ఏ నీళ్లు వెళ్ళకుండా, దానికి ఏంటిది కీలు అంటే ఏమంటారు? ఇంకొక పదం, ఒక బంకమట్టి టైప్, అది ఒక ఇంకొక మాట కూడా ఉంటుంది, లక్క, అలాంటిది పూసింది. పూసాక మరి అందులో నీళ్ళు వెళ్ళవు. ఎంతో సమయోచితంగా ప్రవర్తించింది. మరి ఇక్కడ జ్ఞానం కలిగిన స్త్రీ సమయోచితంగా నడుచుకుంటుంది. మరి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వైజ్ ఉమెన్ మేక్స్ బెస్ట్ యూజ్ ఆఫ్ టైమింగ్ అండ్ ట్యాక్ట్. టైమింగ్ ఉంటే సరిపోదండి, ట్యాక్ట్ ఉండాలి. వాట్ ఈస్ మెన్ బై ట్యాక్ట్? స్కిల్ఫుల్నెస్, నైపుణ్యత. మరి ఒక జ్ఞానం కలిగిన స్త్రీ ఒక నైపుణ్యత కలిగి ఒక సమయోచితంగా ప్రవర్తిస్తుంది. సమస్య వచ్చినప్పుడు అక్కడ ఆగిపోదు, కానీ ఏం చేయాలని సరిగ్గా ప్లాన్ చేస్తుంది. అదే ఇక్కడ మనం చూడవచ్చు. ఈ యోకోబెద్ ఒక జమ్ము పెట్టి కీలును పూసి వదిలింది, మరి ఆ కాలువలో వదిలింది. మరి వారు ఊరికే గాల్లో దీపం పెట్టి దేవుడా అన్నారా? కాదు, ఒక ప్లాన్, ప్రోగ్రామ్ వారికి ఉందండి. ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. వారి సిస్టర్ ఎవరండి? మోషే యొక్క సిస్టర్ మిరియాము. బహుశా వారు ఇద్దరు మాట్లాడుకున్నట్టున్నారు. ఎవరు? యోకోబెదను మిరియాము మాట్లాడుకొని తయారు చేసి ఆమె వదిలిన తర్వాత ఆమె ఆ పెట్టె ఆ కాలువలో ఎలా వెళ్తుందని ఎవరు చూస్తూ ఉన్నారు? వేచి మిరియాం చూస్తూ ఉంది. అయితే కానీ వెంటనే ఫరో కరెక్ట్గా, వారికి ఎలా తెలుసు ఫరో కుమార్తె అక్కడికి వచ్చి స్నానం చేయడానికి ఆ కాలువకి వస్తుందని? వారికి తెలుసు. రోజు వారు గమనిస్తారు ఆమె ఏ టైంకి వస్తుందో ఆ టైంకే వదిలారు. కానీ ఎంత వదిలినా నిజంగా ఎంత గుండె ధైర్యం కావాలి కదండి. అది ఆ బాధ తల్లి అయిన వారికే తెలుస్తుంది. నిజంగా తల్లి గురించి డిఫైన్ చేయాలంటే ఎవరు బాగా డిఫైన్ చేస్తారు? తల్లే డిఫైన్ చేయగలుగుతుంది. ఎందుకంటే తల్లి పిల్లల్ని అంతగా పెంచిద్ది, అంతగా లాలన చేస్తుంది కదండి. మరి అంత మనము మన బిడ్డల్ని, ఫస్ట్ సపోజ్ ఆ ప్లేస్లో మీ బిడ్డను వదిలేయమంటే కొంతసేపు వదలడానికి కూడా మనకి ఇంకా కొంతమంది తల్లి అయితే కళ్ళు తిరిగి పడిపోతారు. ఇంకా నా బిడ్డ కానీ నాకు చాలాసార్లు జరిగిందండి. ఒకసారి చిన్న సంఘటన, ఒక గృహప్రవేశానికి వెళ్ళాం. అందరం కూర్చున్నాం, బ్రదర్, నేను, పిల్లలు అందరం కూర్చొని ఉన్నాం. ఈ కింగ్ చాలా అల్లరితనము. మేము అందరూ కనిపించారు, బాగానే ఉన్నాం, ప్రేయర్ జరిగింది, భోజనాలు అలా కూర్చొని ఉన్నాం. పిల్లలతో పాటు గదిలో ఆడుకుంటున్నాడు అనుకున్నాను నేను. ఎతికితే అదేమో పెద్ద ఇల్లు, గృహప్రవేశం, ఒక 5-6 గదులు ఉన్నాయి. అన్నీ ఎతికితే ఎక్కడ దొరకలేదు. మెయిన్ డోర్ తెరిచింది. ఇంకా నాకు కాసేపు అయితే ఇంకా నాకు కళ్ళు బయర్లుగా అమ్మేసేలాగుంది. వీడు కనపడలేదు, అయిపోయింది, వాడు మారి పడిపోయాడు అనుకున్నా. వాడు లిటరలీ ఎక్కడ దాక్కున్నాడంటే కిచెన్లో, బాల్కనీలో ఏదో గ్యాస్ది సమ్ ఖాళీ ప్లేస్ ఉంచారు, అక్కడ చిన్న సందులా ఉంది, అందులో దాక్కొని ఉన్నాడు. తర్వాత ఎప్పటికో వచ్చి మమ్మీ అన్నాడు. నాకు అసలు మాటలు లేవు, అంత భయం వేసింది. మరి మనం అంతగా కొంతసేపు పిల్లలు కనిపించిపోతే కంగారు పడిపోయి ఇంకా కళ్ళల్లో నీళ్ళే లిటరలీ వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఒక బేబీని ఆమె
అందులో పెట్టి వదలాలంటే ఎంత ధైర్యం కావాలండి, అది మాటల్లో వర్ణించలేము. మరి ఆ జమ్ము పెట్టెలో పెట్టేసి వదిలేసింది. తన సిస్టర్కే అంత భయమేసింది మిరియంకి. చివరి నుంచి చూస్తుంది అసలు ఆ పెట్టె ఎలా, ఆ పెట్టెలు అక్కడ ఆ కాలువలో ఏమున్నాయో ఎవరికేం తెలుసు. అక్కడ నీటి పాములు ఉంటాయి, క్రాకడైల్స్ ఉంటాయి, తాబేలు ఉండొచ్చు, లేకపోతే ఏమంటారు ఫ్రాగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి వారు ఎంత విశ్వాసంతో వదిలారు అంటే, మరి మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం ఎవరైనా చదవండి. మరి విశ్వాసం వీరుల్లో వీరి పేరు లిఖించారండి. నిజంగా దేవుని యందు విశ్వాసంతో వారు ఆ బిడ్డను వదిలేరు. మరి ఒకసారి చదువుతారా? హెబ్రీ పత్రిక 11:23. మోషే పుట్టినప్పుడు చదవండి సిస్టర్. సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప. చాలండి. మరి వారి తల్లిదండ్రులు విశ్వాసమును బట్టి ఆ బిడ్డను దాచిపెట్టారు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే చివరికి వారికి ఎంత ఆధిక్యత దొరుకుతుందంటే, ఫరో కుమార్తె స్నానానికి వచ్చినప్పుడు ఆ మిరియంతోనే చెప్తుంది. ఆమె అడుగుతుంది తెలివిగా, ఎవరినైనా ఈ బిడ్డను చూసుకొనుటకు, ఈ బిడ్డకి పాలు ఇవ్వటానికి ఎవరినైనా తీసుకొని రానా అని అడిగినప్పుడు, సరే తీసుకొని రమ్మని చెప్పినప్పుడు తన సొంత తల్లిని తీసుకొని వెళ్తుంది. మరి ఈ యొక్క ప్యాలెస్లో వెళ్ళాక ఎవరు యోకోబేదు తన సొంత కుమారునికి ఏమిస్తుంది? పాలిస్తుంది. ఎంత గొప్ప విషయం కదండి. ఆజ్ఞ ఏంటి? మగబిడ్డలందరినీ చంపివేయండి అని. కానీ దేవుని బిడ్డలకి ఏమైనా తక్కువైందా? ఇంకా ఆమె అయితే ఆమె చిన్న గుడిసెలో అలాంటి ప్లేస్లో ఉందేమో, తను ఎక్కడ పాలిస్తూ అక్కడ ఇంకా అంతేకాదు పాలిస్తూ మరి వారికి ఏమి ఇచ్చారు? కొంత ధనాన్ని కూడా ఇచ్చారు. మరి ఈ బిడ్డని చూసుకుంటకు పాలు ఇచ్చుటకు కొంత ఫీ పే చేశారు. నిజంగా ఈమె జ్ఞానవంతురాలా కాదా? నిజంగా చాలా జ్ఞానము అండ్ నైపుణ్యత కలిగిన స్త్రీ, అంతే చాలా తెలివైన స్త్రీగా మనం చూడగలుగుతాం. మరి యోకోబేదు నుండి మీరు నేర్చుకున్న 3 విషయాలు చెప్తారా? మొదటిగా విశ్వాసము, విశ్వాస వీరుల్లో వారి పేరు లిఖింపబడింది. రెండవదిగా ఒక జ్ఞానం కలిగిన స్త్రీ నైపుణ్యతను సమయోచితంగా ప్రవర్తిస్తుంది. అదే మనకు సామెతల్లో చూస్తాం, జ్ఞానం కలిగిన స్త్రీ మౌనంగా ఉంటుందని. మరి మూర్ఖులు వెంటనే తమ మూర్ఖత్వము వెల్లడిపరుస్తారు తమ నోటి మాటల చేత. కానీ జ్ఞానం కలిగిన స్త్రీ సమయోచితంగా మాట్లాడుతుంది. మరి అంతేకాదు, వారు మనుషులకు భయపడలేదు, కానీ దేవుని కొరకు దేవుని అందు గుడ్డిగా నమ్మారు. విశ్వాసం, దేవుడు చూసుకుంటాడని. నిజంగా తను ఒక ప్రార్థన పరురాలు కాబట్టే తను ఒక విశ్వాసంతో ఆ బిడ్డను వదిలింది. కానీ దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. మరి మీరెందుకు మీ బిడ్డలను దేవునికి ఇవ్వట్లేదు? ఇది నాన్న ఎంతమంది ప్రథమ ఫలం ఉన్నారు చెప్పండి? కుమారులు. ఈ దినాన కుమారులే కాదు, కుమార్తెలు కూడా ప్రథమ ఫలం అయితే దేవునికే. మరి ఎందుకు ఆమె ఆఫ్టర్ ఆల్ ఒక కాలులోనే ఒక బిడ్డను వదిలేసిందండి? దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఉన్నాడని. మరి మీరెందుకు మీ బిడ్డలను సేవకు పంపించట్లేదు? మీకు ఆ విశ్వాసము లేదు. కాబట్టి మనము విశ్వాసంలో బలపడాలి. దేవుని కొరకు ఏదైనా చేయడానికి తెగించేవారుగా ఉండాలి. మరి చివరిగా మనము 2వ పేతురు 1వ అధ్యాయం 5వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక నేను చదువుతానండి, వినండి. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరును పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణంను, సద్గుణం నందు జ్ఞానము, జ్ఞానము నందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమందు సహనము, సహనం నందు భక్తిని, భక్తి అందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవన్నీ ఈరోజు మీరు ఈ విశ్వాసంలో ఎదగాలంటే మనకు కావాల్సింది ఏంటి? విశ్వాసము, సద్గుణము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి అందు దయను. ఇవన్నీ కావాలంటే మొదటిగా మనకు కావాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి?
విశ్వాసము. కాబట్టి ఇది నా యోకోబేద్ వలె నన్ను చేయి నాయనా అని అడుగుదాం. మరి ఒక విశ్వాసం గల తల్లి. మరి ఈ మోషే ఎవరండి? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి ఆయనని ఎవరు పొగిడారు? మనుషులు పొగిడారా? ఎవరు పొగడలేదు. దేవుడే ఒక మంచి సర్టిఫికేషన్ ఇచ్చాడు. ఆ ఘనత ఎవరికి చెల్లుతుంది? తల్లి యొక్క ప్రార్థన. మరి ఊరికే బిడ్డలు గొప్పవారు అవ్వరు, కానీ దాని వెనక ఎవరి ప్రార్థన? తల్లిదండ్రుల ప్రార్థన అనేది ఎంతో ముఖ్యము. మరి అంత గొప్ప నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే అనుటకు అన్న రీతిగా తన చిన్నప్పటి నుంచి తను ఒక ప్రార్థన పర్రాలుగా ఉంది, విశ్వాసురాలుగా ఉంది. కాబట్టి ఇది తల్లులైన మనకి అటువంటి ప్రార్థన ఉందా? మన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామా? మన బిడ్డలను దేవుని సేవకి వదిలేయటానికి ఎంతమంది సిద్ధంగా? ఏమైపోతే పర్వాలేదు, దేవుని సేవకి వదిలేయాలి అని ఎంతమంది నిశ్చయించుకున్నాం? రీసెంట్గా ఒక చిన్న మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మీరు చూసినట్లు ఉన్నారు న్యూస్లో, సిడ్నీ ఆస్ట్రేలియాలో మరి ఇమ్మాన్యుయల్ అనే ఒక ఆయనను ఇలా ప్రసంగం జరిగేటప్పుడే కత్తిపెట్టి చంపేయాలని వచ్చేసారు. మరి బిల్లీ నేను మా మదర్ కాన్వర్జేషన్ జరుగుతుంటే బిల్లీ పక్కనున్నాడు. తెలియకుండానే బిల్లీ భయపడ్డాడు. ఎప్పుడు భయపడ్డు? వాడు సేవకే, 3 బిడ్డలు సేవకే అనుకున్నాం. కానీ నో మమ్మీ, దే ఆర్ కిల్లింగ్, ఐ డోంట్ వాంట్ బి ఏ పాస్టర్ అంటే నేను అన్న, ఈవెన్ దే ట్రై టు కిల్ బట్ హీఈస్ అలైవ్ నౌ అని చెప్పాను. హీ డిడ్ంట్ డై నాన్న, హీఈస్ అలైవ్ నౌ అని చెప్పినప్పుడు ఫస్ట్ ఐ డోంట్ వాంట్ టు బి ఏ పాస్టర్ బికాస్ దే ఆర్ కిల్లింగ్, హౌ కెన్ ఐ బి అన్నాడు. వెంటనే నాకు భయం వేసింది. ఎందుకు? చిన్నప్పటి నుండి కోరుకున్నాడు తల్లి గర్భంలో, నేను అవ్వనంటే నేను ఆ స్పిరిట్ని గద్దించాను, ఏసునామములో పో, ఎందుకు నా బిడ్డలో అలాంటి భయాన్ని కలిగిస్తా ఉంటే 2 minutesలో ఒక ½ an hourలో సెట్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులాగా, బిల్లీ డూ యూ వాంట్ బి ఏ పాస్టర్ అంటే ఎస్ మమ్మీ అన్నాడు. బట్ వాట్ ఇఫ్ దే కిల్ యూ అంటే నో, జీసస్ డాడీ ఈజ్ విత్ మీ, నో బడీ విల్ కిల్ మీ అన్నాడు. అది చాలా సంతోషం వేసింది. మరి మా 3 బిడ్డలు దేవుని సేవ, ఆడపిల్లని కాదు మగబిడ్డని కాదు, 3 దేవునికి ప్రాణాలు సైతం తెగించడానికి సిద్ధమే. మరి ఆమె ఇచ్చేసింది దేవునికి, కాలువలో ఎట్టుపోతే పోయాడు, పోండి దేవుడు చూసుకుంటాడు. మరి అటువంటి విశ్వాసం మనం కూడా స్త్రీలైన దేవుని కొరకు, మన కొరకు కాదు, దేవుని రాజ్యం కట్టే విషయంలో మరి అటువంటి వారుగా మనం ఉండాలి. కాబట్టి ఒకసారి లేచి నిలబడదామా, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీ నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఒకవేళ నువ్వు ఈ దినాన తల్లివైతే ఎంత సమయం నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నావు? కేవలం తల్లిల బాధ్యతే కాదండి, తండ్రులు కూడా మీ బిడ్డల కొరకు ఎంతగా ప్రార్థిస్తున్నారు. ఊరికే బిడ్డలు గొప్పవారు అవరు, కానీ తల్లిదండ్రుల ప్రార్థన ఎంతో ముఖ్యమైంది. మనం హెబ్రీ పత్రిక 11:23లో చూసాం. మరి వారి యొక్క పేరెంట్స్ యొక్క విశ్వాసాన్ని బట్టి మోషేను 3 నెలలు అధికారుల చేతిలో నుండి దాచారు. కేవలం అది తల్లి బాధ్యతే కాదు, తల్లి తండ్రి ఇద్దరి బాధ్యత. మరి తల్లిదండ్రులమైన మనము ప్రార్థన, విశ్వాసం అనేది ఎంతో ముఖ్యం. ఒకవేళ నువ్వు తల్లి కాకపోతే, నీకు వివాహం అయ్యాక నువ్వు తల్లి అవుతావు ఎలాగైనా. మరి ఇప్పటి నుండే ఒక మాదిరిగా మనం నడుచుకోవటానికి, దేవా నాకు అటువంటి జ్ఞానాన్ని దయచేయమని అడుగుదాం. మరి మా బిడ్డలు గొప్పవారై నీ నామాన్ని మహింపరచాలి ప్రభా. నీ యందు విశ్వాసంతో ఎలా అయితే నీ శిష్యులు నీ కొరకు హతసాక్షులయ్యారు, అయా మా బిడ్డలు కూడా ప్రభా నీ కొరకు దేన్నైనా తెగించాలనైనా. అయా ఎలా అయితే యోకోబేదునైనా ఆ యొక్క పెట్టెను వదిలేసిందైనా కాలువలో, నా ప్రభువు చూసుకుంటాడు, ఇంకేమైనా సరే అని దేవుడు చూసుకుంటాడని నీ చేతుల్లోకి అప్పగించేశారు నాయన. అయ్యా అటువంటి విశ్వాసాన్ని మాకు దయచేయండి నాయన. ఎలా అయితే జ్ఞానం కలిగిన స్త్రీ నైపుణ్యత సమయోచితంగా ప్రవర్తిస్తుందో, సమస్య వచ్చినప్పుడు కూర్చొని ఏడవదు, కానీ అయ్యా నీవిచ్చిన జ్ఞానంతో ముందుకి దూసుకు వెళ్తుంది నాయన. అటువంటి జ్ఞానం మాకు స్త్రీలైన మాకు దయచేయండి నాయన తండ్రి. అయ్యా మా చేతి పనులను ఆశీర్వదించండి, బలపరచండి నాయన తండ్రి. జ్ఞానం కలిగిన స్త్రీ వ్యాపారం చేయనన్నానైనా అయా అనేక రంగాల్లో ప్రభా స్త్రీలైన మేమునైనా
అయ్యా నీ నామానికి మహిమ తెచ్చేవారుగా ఉంటాను సహాయం దయచేయండి. ముఖ్యంగా మా బిడ్డలను మీ యందు భయభక్తులు కలిగి పెంచుటకు కృప చూపించండి నాయన. విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.